అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డీసీసీబీ బ్యాంకులో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు వారి విధులపైన అవగాహన కల్పించినట్లు బాబు తెలిపారు. సహకార బ్యాంకుల నుంచి రైతులు పొందాల్సినటువంటి సేవలపైన వివరించినట్లుగా చెప్పుకొచ్చారు. ముందుకు తీసుకొచ్చి తద్వారా రైతాంగానికి మేలు చేయలేనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మన ప్రభుత్వం ఈ రోజు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకి మీ ద్వారా సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా గత పాలన వైఫల్యంతో సర్కార్ రంగం పూర్తిగా దెబ్బతింటలు కాకుండా మన కాకినాడ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఈ జిల్లా బ్యాంకునే మరి చిట్ట స్థానంలో నిలబెట్టినటువంటి గత పాలకులు మరి మీ అందరికీ తెలుసు. 300 కోట్లు నష్టాల్లో ఉంది ఈ రోజు మన జిల్లా సర్కార్ కేంద్రంలో.